హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ వండానండి. అదేంటంటే మటన్ కర్రీయే. కాకపోతే అది చాలా స్పెషల్. సింగరేణిలో చేసే వాళ్ళకి తెలుస్తది ఆ కర్రీ గురించి. సింగరేణిలో జాబ్ చేసేవాళ్ళు జల్సా అని చేసుకునేవారండి. అప్పుడు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పూరీలు తీసుకొచ్చేవారు ఇంటికి నాన్న వాళ్ళు. ఆ పూరీలు, ఆ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటదండి. ఎందుకంటే ఇంట్లో అమ్మ ఎప్పుడు వండినా అంత టేస్ట్ రాదు. ఆ కర్రీ ఏంటో డిఫరెంట్‌గానే చాలా టేస్టీగా ఉంటది. అందరం ఎగబడి తినేసేవాళ్ళం మా నాన్న తీసుకొచ్చినప్పుడు. నాకు తెలిసి ఎవరైనా అలాగే తింటారనుకుంటా. అంత టేస్టీగా ఉంటది. ఈరోజు నేను ఆ కర్రీని ట్రై చేశానండి ఒక దగ్గర చూసి. ఫస్ట్ దానికి ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూను గసగసాలు, ఒక స్పూను నువ్వులు వేయించుకోవాలండి. అలాగే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాతకి చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాతకి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్నంతా ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 4, 5 పచ్చిమిర్చి కూడా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేనిక్కడ అర కేజీ మటన్‌కి చెప్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్నాక ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మటన్ని నీట్‌గా కడుక్కొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలండి. మటన్ని చాలా నీట్‌గా కడుక్కోవాలండి. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటది మటన్ మనం ఎంత కడిగినా గానీ. ఇది అర కేజీ మటన్ అండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీట్‌గా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కూరకు సరిపడా గిన్నె ఒకటి పెట్టుకొని దానిలో శనగ నూనె వేసుకుంటే టేస్ట్ వస్తదండి. ఎప్పుడైనా ఎన్వి కర్రీస్‌లో శనగ నూనె వేసుకుంటే చాలా బావుంటుందండి. ఇలా సరిపడా ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాతకి 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాచిన చెక్క ముక్క వేసుకొని అవి కూడా వేగనివ్వాలండి. ఇలా మొత్తం వేగిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని అందులో మటన్ని వేసేసుకోవాలి. ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అంతా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఇలా ఒక 15-20 మినిట్స్ మగ్గాలండి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గనివ్వాలి కూర అంతా. అలాగే మధ్య మధ్యలో ఈ కూరని కలుపుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటదండి. ఇప్పుడు ఈ కూరలో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. మటన్ ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను గ్లాసున్నర వాటర్ పోసానండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న పౌడర్‌ని వేసేసుకోవాలి దీంట్లో. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. మనం ఆ పల్లీలు, నువ్వులు ఆ పౌడర్ వేసాం కదా! త్వరగా చిక్కబడుతుందండి కూర. అందుకని కలుపుతూనే ఉండాలండి కూరని. ఇలా మొత్తం ఉడికిన తర్వాతకి గరం మసాలా, ధనియాల పౌడరు, కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే. జల్సా మటన్ కర్రీ రెడీ. ఈ కూరని పూరీలతో తింటే చాలా బావుంటుందండి. కానీ ఇక్కడ నేను పూరీలు చేయలేదు. అన్నంలోనే తినేస్తాను. సింగరేణిలో చేసే వాళ్ళకి దసరా, దీపావళి ఈ జల్సా ఇంకోటి చెట్లల్లో కన్నా వెళ్తామండి ఆషాఢ మాసంలో. తర్వాతకి ముత్యాలమ్మ ఆషాఢంలోనే పెడతాము. అన్నిటికన్నా చెట్లల్లో కంటే వనభోజనాలండి. తెలంగాణలో చెట్లల్లోకెళ్ళడం అని అంటారు. అన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడికెళ్ళి ఒక రాయిని దేవుడిలాగా పూజ చేసేసి, ఒక కోడిని కోసేసి, ఆ కోడి కూర అక్కడే వండేసి, ఆ చెట్లల్లో అన్ని ఫ్యామిలీస్ కలిసి కూర్చొని తింటామండి. చాలా బావుంటదండి. ఇప్పుడు మాకున్నది మెమరీస్ తప్ప తెలంగాణ ఏమీ లేవండి. మేమందరం ఆంధ్రాలో సెటిల్ అయిపోయాం. ఇప్పుడు మా నాన్న లేరు. మా నాన్న మిగిల్చిన మెమరీస్ తప్ప మా దగ్గర ఏమీ లేవు. ఎంతైనా నాన్నుంటే ఆ లైఫ్ వేరే అండి. ఆడపిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ నాన్నుంటే ఆ లైఫే వేరండి. చాలా బావుంటది.